2 నిమిషాల్లో వినండి, క్లియర్‌గా అర్థమైపోతది. టెలిగ్రామ్ ఓపెన్ చేశారు. ఓకేనా? ఇక్కడ మనకి ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి? డే 1 ఏం చెప్పాను? ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి. అలాగే ఎక్స్ గ్రూప్‌లో ఫాలో అవ్వాలి. వాళ్ళ అఫీషియల్‌ది ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అనేది ఫాలో అవ్వాలి. అలాగే మూడోది ఏంటంటే మనకి ఆ ఇంటర్‌లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఎక్స్‌లో ఫాలో అవుతాం. వాళ్ళు రీసెంట్‌గా పెట్టిన పోస్టు మనం ఏంటంటే దాన్ని రీపోస్ట్ చేయాలి. ఓకేనా? అలాగే నాలుగోది ఏంటి? ఇక్కడ మనకి వైట్ పేపర్లో మ్యాటర్ చాలా ఉంది. దాని గురించి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి. ఇవి 4 మనం చేయాల్సింది. ఇప్పుడు చూడండి అది ఎలా చేయాలని చెప్తా. ఇక్కడ ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమన్నాం. ఓకేనా? ఇది ఇక్కడ డే 1 టాస్క్ కింద ఉంది కదా, దీన్ని హెచ్టిటిపి ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఆన్బోర్డింగ్ దీన్ని క్లిక్ చేస్తే దాంట్లో జాయిన్ అయిపోతాం. నొక్కంగానే దానికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు చూపించట్లేదు. ఓకేనా? మీరు నొక్కంగానే దానికి వెళ్ళిపోతుంది, జాయిన్ అయిపోతారు. అలాగే ఇక్కడ సెకండ్ది వచ్చేసరికి వాళ్ళని ఫాలో అవ్వాలి, ఎక్స్లో ఫాలో అవ్వాలి. ఈ రెండోది కింద ఈ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వను, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కితే ఇక్కడ మనకు నేను ఆల్రెడీ ఫాలో అయ్యాను కాబట్టి ఫాలోయింగ్, మీరు కూడా ఫాలోయింగ్ అయ్యి ఉంటే ఫాలో నొక్కేసేయండి. ఓకేనా? నొక్కేసిన తర్వాత ఇక్కడ మనకి రెండింటిని ఫాలో అయ్యారు. ఏది టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయారు, దీన్ని ఎక్స్లో ఫాలో అయ్యారు. ఇక మూడోది ఏం చేయాలి? దాన్ని రీపోస్ట్ చేయాలి. ఓకేనా? రీపోస్ట్ అంటే ఇది వీళ్ళు రీసెంట్గా పోస్ట్ చేసింది. ఇది 21 మార్చిలో ఫస్ట్ది రీసెంట్గా పోస్ట్ చేసింది. 3 అవర్స్ కింద పోస్ట్ చేస్తున్నారు. ఓకేనా? వై క్రిప్టో ట్రెజరీ ఈజ్ రియల్ ఇంపార్టెంట్ అని. ఓకేనా? దీన్ని మనం రీసెంట్గా దీన్ని రీపోస్ట్ చేయాలి. ఆ రీపోస్ట్ ఎలా చేయాలి? కింద ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ కింద 237 మెసేజ్ ఉన్నాయి. ఇక్కడ 313 అది ఉంది. 784 లైకులు ఉన్నాయి. అలాగే 16.9K చూస్తున్నారు. అలాగే పక్కన ఇది కాపీ ఉంది. అలాగే ఇక్కడ లాస్ట్ను చూడండి షేర్ అని ఉంది. దీన్ని నొక్కితే ఇలా వస్తుంది, లింక్ కాపీ అవుతుంది. ఈ లింక్ కాపీ అయితే ఏంటి, మనం కంటెంట్ రూమ్లో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం, లేకపోతే ఇంకో ఎక్కడన్నా వాట్సాప్లో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకేనా? అలాగే ఇక్కడ దీన్ని చూడండి, ఆ కాపీ లింక్ తర్వాత చెప్తాను. ఇక్కడ షేర్ వయ మీరు రీపోస్ట్ చేయాలి కాబట్టి దీన్ని షేర్ వయ కొట్టండి. షేర్ వయ కొడితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇలా వస్తుంది, ఎక్స్ డైరెక్టర్ మెసేజ్ ఎక్స్ పోస్ట్ ఎక్స్ అని. ఈ ఎక్స్ పోస్ట్ మీద నొక్కండి, ఆల్రెడీ వచ్చేస్తుంది. దీన్ని మనం ఏం చేయలేదు, రీపోస్ట్ చేస్తున్నాం. వాళ్ళు పెట్టిందని మనం రీపోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు డైరెక్ట్ పోస్ట్ నొక్కితే రీపోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి, నాకు లిమిట్ 3 కాబట్టి దీన్ని పోస్ట్ నొక్కేసేయండి. నేను బ్యాక్ వచ్చేసి డిలీట్ చేస్తాను. మీరు పోస్ట్ నొక్కేసేయండి, పోస్ట్ అయిపోతుంది. ఆ పోస్ట్ అయిపోయిందని ఎలా ఉంటుందో మనం చూస్తాం మళ్ళీ. అలాగే ఇంకా మనకు కావాల్సింది ఏంటి? వైట్ పేపర్ కంటెంట్. ఈ వైట్ పేపర్ కంటెంట్ చదివి ఒక పోస్ట్ పెట్టమన్నాడు. ఇది ఇంట్రడ్యూసింగ్ ఉంది, పైన ఈ 3 డాట్ల మీద నొక్కితే ఇవి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఏఓ అని ఉంది, ఇంటర్లింక్ వ్యాలెట్ అని ఉంది. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి, క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ అని టైప్ చేయండి. గూగుల్ జెమినీకి తీసుకొని ఇక్కడ మీరు ఒక మ్యాటర్ రాయండి. ఓకేనా? ఏం రాస్తారు? జనరేట్ an ఇమేజ్ ఆఫ్ ఇంటర్లింక్ నెట్వర్క్ డిఏఓ సిస్టమ్. డిఏఓ ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు పిలుస్తాను. డిఏఓ సిస్టమ్ అని ఇవ్వండి. ఒక ఇమేజ్ ఇస్తుంది అది మీకు. ఓకేనా? దీన్ని ఎలా పోస్ట్ చేయాలనేది నేను చెప్తాను. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా అర్థమైనట్లేదు. ఓకేనా? ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ డిఏ సిస్టమ్ అని ఇచ్చేసింది. ఓకేనా? దాని గురించి ఏమన్నా మ్యాటర్ కావాలంటే మ్యాటర్ కూడా టైప్ చేసుకోండి కావాలంటే కింద. గివ్ గుడ్ కాన్సెప్ట్ అబోవ్ ఇమేజ్ అని కొట్టండి. దీనికి మళ్ళీ మీరు రెఫరల్ కోడ్ యాడ్ చేసుకుంటే మళ్ళీ రెఫరల్ కోడ్ అని కూడా ఇస్తుంది మళ్ళీ మీకు. ఓకేనా? ఇలా అనలైజింగ్ ఇమేజ్ పర్పస్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్రాస్ చైన్ అలా వచ్చింది, ద పిల్లర్స్ ఆఫ్ ద సిస్టమ్ ఇలా రకరకాలుగా వచ్చింది. ఇక్కడ దీంట్లో ఏదో ఒకటి పేస్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో
ద ఇంటర్లింక్ ఆఫ్ నెట్వర్క్ డిఏఓ ఈజ్ నాట్ సింగిల్ ఆర్గనైజ్ ఇలా ఉంది కదా, దీన్ని ఏదన్నా ఒక మ్యాటర్ని కాపీ చేసుకోండి. ఇది మీకు కొద్దిగా ఎంతవరకు కావాలో అంతవరకు కాపీ చేసుకోండి. డిఏఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చేసుకోండి, ఇక్కడ వరకు చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారు కదా, అలాగే పైన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు వెళ్ళి ఇక్కడ మనకేంటంటే ఆ డౌన్లోడ్ అయిన ఇమేజ్ ఇది కాదు, నేను ఇంకా ఇమేజ్ డౌన్లోడ్ అయినట్లేదు, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మళ్ళీ ఫస్ట్కి పోయింది. సరే నీ అమ్మాయి లేదులే, ఇది చూడండి, దీన్ని డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇందాక మీరు మ్యాటర్ని కాపీ పేస్ట్ చేసుకున్నారు కదా, అది ఓకే. ఇప్పుడు దీన్ని ఇమేజ్ని ఎలా పోస్ట్ చేయాలో చెప్తున్నా చూడండి. ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళండి, మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా, ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా, దీన్ని ఇది షేర్ కొట్టండి. షేర్ కొట్టి ఎక్స్పోస్ట్, ఇందాక మనం చేసిన రీపోస్ట్. ఓకే, ఇంకా మనం డైలీ చేయాల్సింది ఇలా పోస్ట్ చేయాలి. 3 కంటెంట్లు అలా ఉన్నాయి, 3 ఫోటోలు అట్లా. ఎక్స్పోస్ట్కి వెళ్ళండి. ఎక్స్పోస్ట్కి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇందాక దీని గురించి ఏదో కొద్దిగా మ్యాటర్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని పేస్ట్ ఇవ్వండి. ఆ డిఏఓ సిస్టమ్ గురించి ఓకేనా, ఇచ్చేసి ఇక్కడ మీరు ఈ ట్యాగ్ లైన్స్ మాత్రం కంపల్సరీగా ఉండే హ్యాష్ కొట్టండి. ఇంటర్లింక్